నా పేరు కోడే హనుమంతరావు అండి. నేను క్లస్టర్ ఇన్ఛార్జినండి ఇక్కడ. మన చెల్లూరుపేట మండలానికి. గతంలో తెలుగుదేశంలో జరిగిన అభివృద్ధి ఏందో ప్రజలందరికీ తెలుసు. తెలియకపోవడం అంటూ ఏమీ లేదు. ఇవాళ అభివృద్ధి ఏందో జనానికి తెలుసు. సిమెంట్ రోడ్లు గానీ, ప్రతిదీ వాటర్ ప్లాంట్లు గానీ, పుల్లారావు గారు మా ఊరు ఎంతో అభివృద్ధి చేశారు. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక సిమెంట్ రోడ్డు లేదు. పంచాయతీ ప్రెసిడెంట్ కూడా డబ్బులు లేకుండా అతను ఊరగా 4 తొట్లు కట్టించాడు ఈ 4 ఏళ్లలో టచ్ చేసుకోవడానికి ఊళ్ళలో. అభివృద్ధి ఏమీ లేదు. ఈవిడ వైసీపీ ప్రభుత్వం వచ్చి మాకు ఎమ్మెల్యే ఏం చేసింది లేదు. కాదే నలుగురు డబ్బులు అప్పులు తెచ్చి డబ్బులు పంచుతున్నాడు తప్ప ఈ గవర్నమెంట్ కూడా అదే పని చేస్తుంది. నష్టాలు చూపించడం తప్ప ఏమీ లేదు అందుట్లో. ఇక్కడ మట్టికి డబ్బులు తీసుకున్నారు. గూడల గ్రామాల్లో ఇసుక తోలితే పొలాల్లో మట్టి తోలుకుంటే డబ్బులు తీసుకున్నారు. ఇలాంటి పుల్లారావు గారి టైంలో ఏమీ లేవు. కానీ పుల్లారావు వల్ల మాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆయన ఎమ్మెల్యేగా రావాలని కూడా మేము కోరుకుంటాం. ఓడిపోయిన 4 ఏళ్లలో ప్రజెంట్ పుల్లారావు గారు నియోజకవర్గాలు ఎక్కడ తిరగట్లేదు. తిరగవ మాట ఎన్ని అబద్ధాలండి. కరోనా అప్పుడే తిరగలేదని తిరగటం లేదని అబద్ధం. ఏదైనా ఊళ్ళలో మనిషి ఎవరు కబుర్లు చేసి అందరికి వస్తున్నారు. చిన్న ఫంక్షన్ అయినా వచ్చిపోతున్నాడు. ప్రజెంట్ ఎమ్మెల్యే మినిస్టర్ రజనీ ఆవిడే. మీకున్న ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మీ నియోజకవర్గం పట్టించుకొని చేయడం నేనే చూస్తున్నా, నేనే ఇదంతా డెవలప్ చేసిన పద్ధతిలో ఆవిడ మా ఏది ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా ఊరు ఒకసారి వచ్చిందని చెప్పానండి. ఇప్పుడు ఆమె గెలిచిన తర్వాత ఏమైనా ఊరు ఏమైనా వచ్చిందా? ఏమైనా చేసిందా? మంత్రి అయిన తర్వాత ఏం చేసింది? ఎక్కడైనా సరే ఏ ఊర్లో మేము చేసిన పనులు మేము చేసిన డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా ఆపారు. పనులు మేము బిల్డింగ్లు కట్టాం, రోడ్లు వేసాం, కాలువలు చేసి ఏం చేసాం, మా డబ్బులు కూడా ఇవ్వకుండా ఆపారు. ఏం చేసిందా అని నేను చేసిందని చెప్పడానికి చూడండి. ఎక్కడైనా సరే ఏమైనా ఉందా? గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది ఒకసారి వేరే చేసుకోండి. అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? వీళ్ళు ఏమన్నా కాలువ కట్టారా, ఒక రోడ్డు వేసారా, ఒక బిల్డింగ్ కట్టారా? ఎక్కడన్నా మేము కట్టినట్టు వాళ్ళ పేర్లు వేసుకున్నారు. యువగళం పాదయాత్ర బాగా జరుగుతుంది. బాగా సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పెను మార్పులే వస్తాయి. కొద్ది రోజుల్లో ఇంకా నెంబర్ 1 గా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ని గడిచిన తెలుగుదేశం హయాంలో గవర్నమెంట్ లో దాదాపు 3 కోట్ల రూపాయలు వర్కులు జరిగినాయి. ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ, బీసీ ఎస్సీల శ్మశాన వాటికి కానీ, ఓసీ శ్మశాన వాటికి కానీ 3 శ్మశాన వాటికలు కట్టాము. ఇంకా పొలాలకు వెళ్లే రహదారులు కానీ, పొలాలకు వెళ్ళటానికి వాగు మీద ఇబ్బందిగా ఉంటే 2 బ్రిడ్జీలు కట్టారు ఇక్కడే. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా పత్తిపాటి పుల్లారావు గారు కావూరు గ్రామానికి మేము ఏది వెళ్ళి అడిగినా అది తూచే తప్పకుండా మాకు పనిచేసి పెట్టారు. కాబట్టి కావూరు గ్రామం మొత్తం పత్తిపాటి పుల్లారావు గారి రుణపడి ఉంటాము. మా పొలాల్లో మట్టి తీసుకోవడానికి విడుదల రజనీకి డబ్బులు ఇచ్చాము. మేము మా పొలాల్లో మా ఇంటికి మట్టి తోలుకోవడానికి మేము డబ్బులు ఇచ్చి మట్టి తోలుకున్నాం. కృషోపట్నం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని డబ్బులు వసూలు చేశారు. చిలకలూరుపేట కాన్స్టిట్యూన్సీలో ఏ అభివృద్ధి జరిగినా మాకు పత్తిపాటి పుల్లారావు గారిదే అభివృద్ధి జరిగింది. ఆయన వల్లే జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఏది కావాలన్నా మాకు ఎనీ టైం ఇది లేదు అనుకుంటే మాకు చేసి పెట్టాడు ఏది కావాలన్నా. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒకప్పుడు లోగడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ బాగా నీట్గా జరిగినాయి. పుల్లారావు గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా తీవ్రంగా చేశారు. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అలాగే ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్ కి చిలకలూరుపేట నియోజకవర్గంలో పుల్లారావు గారి నాయకత్వం బాగుంటది అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏదైనా గానీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని పుల్లారావు గారి నాయకత్వంలో నియోజకవర్గం నడిపే విధానంగా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.